ఎత్తిపోతల సంగతేమో కానీ తిట్ల పోతతో తెలంగాణ రాజకీయం ఉక్కిరిబిక్కిరైపోతోంది. లేటెస్ట్ గా బి టీమ్ పాలిటిక్స్ కేంద్రంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం మంటలు రేపుతోంది. ఒకరు నువ్వా అంటే మరొకరు నువ్వా అంటూ షేర్ అన్నట్టుగా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఎంఐఎంతో దోస్తీ ఎవరిది, కుస్తీ ఎవరిది, మధ్యలో ఫిరోజ్ ఖాన్ దారి ఎటు? మరి కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ మూడు పార్టీల డిఎన్ఏ ఒకటే. మూడు పార్టీలు మరి ఒకే తాను ముక్కలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అసదుద్దీన్ ఓవైసీకి దాసోహమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అసదుద్దీన్ ఓవైసీ కొమ్ము కాస్తూ ఉంది. అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడం కోసం పాతపట్నంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నేను చెప్పే మాట కాదు, కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ చెప్తున్నటువంటి విషయాలను నేను ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాను. అసదుద్దీన్తో ఫైట్ కావాలి, ఎంఐఎంతో కావాలి అంటే ఫిరోజ్ ఖాన్కి పెడతారు. లేకుంటే ఏదైనా అండర్స్టాండింగ్ అవుతుంది అంటే వేరే వాళ్ళకు పెడతారు. ఇది ఒక సింపుల్ లాజిక్. దీని వెనుక ఒక 3-4 డేస్లో డిసైడ్ అయిపోతుంది. స్పెసిఫిక్ డైరెక్షన్ ఇప్పుడు దాకా రాలేదు. ఏదైనా నేను స్టేట్మెంట్ ఇచ్చినా అంటే నా పర్సనల్ హైకమాండ్ నుంచి అట్లా ఉంటాయి అని నాకు అర్థమవుతుంది. ఈ మొత్తం 3-4 మంత్స్ డెవలప్మెంట్ చూసుకొని ఒకవేళ హైకమాండ్ చెప్తే సపోర్ట్ చేయి అని చెప్తే హైకమాండ్కి డైరెక్ట్ చెప్తా. 100% నేను ఒక వర్కర్ లాగా, డిసిప్లిన్ లాగా, కమిటెడ్ పర్సన్ లాగా తప్పకుండా నేను చేస్తా. కానీ నేను నా ఫైట్ ఎంఐఎం మీద, ఎంఐఎం ఐడియాలజీ మీద, అసదుద్దీన్ లంగపల్ల మీద. బీ టీమ్ మేము చెప్పినాం, అది వాస్తవం. ఇప్పుడు లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్లో ఏం చేయాలి అది చేస్తాం. మా టార్గెట్ బీఆర్ఎస్కి ఫినిష్ కావాలి. మా ఫైట్ ఈజ్ విత్ బీజేపీ. నేను ఫ్యూచర్లో కూడా చెప్పేస్తున్నా, బోకస్ ఓట్లు తీయలేం. నోటిఫికేషన్ వచ్చేసింది. 13th మేకి ఎలక్షన్ ఫినిష్ అవుతుంది. 14th మే తర్వాత మళ్ళీ నేను లొల్లి పంచాయత్ స్టార్ట్ చేస్తా. హైదరాబాద్లో ఉన్న 6,64,000 బోకస్ ఓట్లు తీస్తా. నా జీవితం లక్ష్యం. నేను చచ్చిపోయే ముందు రైట్ ఈ బోకస్ ఓట్లు తీస్తా. ఏం చెప్తే అది డిసిప్లిన్ సోల్జర్ లాగా ఫాలో అవుతా. దాని తర్వాత 13 తర్వాత నా లొల్లి పంచాయత్ కంటిన్యూ అవుతుంది. మొత్తం సిచ్యువేషన్ చూసుకొని, గ్రౌండ్ చూసుకొని నాకు ఏం అర్థమవుతుంది అంటే కాంప్రమైజ్ అవుతుంది, కాంప్రమైజ్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ఐఎమ్ రైట్, అయితే కూడా ఐఎమ్ రైట్. రేవంత్ రెడ్డి గట్టిగా కావాలి, కాంగ్రెస్ గట్టిగా కావాలి.